రేవంత్ బీజేపీలో చేరుతారేమో, మరో సువేందు అధికారులా మారతారేమో, నాతో కలవండి అన్న మోదీ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనేమో. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లను మోసం చేసింది. వారు ఇకనైనా ఆలోచన చేయాలి. రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసిందా, కీలక వ్యాఖ్యలు చేసింది. మరి ఉంటాడా రేవంత్, పోతాడా రేవంత్ ఉంటాడా పోతాడా? ఇదే ఇగో మరో సువేందులా మారుతారేమో. మరి ఏమన్నా ఉన్నదా లోపాయికార ఒప్పందం? ధర్మపురి అరవిందే చెప్తుండు, బీజేపీ అయినా చెప్తుండు. మరి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందేమో. రేవంత్ గారు నాతో కలవండి అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం అదేనేమో అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారుల రేవంత్ కూడా పార్టీ మారవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ రేవంత్ మధ్య ఏదైనా సంబంధం ఉందేమోనని నాకు తెలియదు, నేను బీజేపీలో సామాన్య కార్యకర్తనని చెప్పుకొచ్చారు. సువేందు మొదట టీఎంసీలో కీలక నేతగా ఎదిగి తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్కు సీఎం అయ్యారు. సోమవారం నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్ మాట్లాడారు. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ సీఎం అయ్యారని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలోని సీనియర్లను మోసం చేసిందని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారు సీఎం చేస్తే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆలోచన చేయాలని, రేవంత్ ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 2029 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఈ లెక్కన ఇంకా 10 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారని రేవంత్ చెప్పారని అరవింద్ అన్నారు. బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు. చేసేదంతా చేసిండు, చట్టం తన పని చేసుకుంటుందని. మరొక బీజేపీ ఎంపీనే రేవంత్కి నరేంద్ర మోదీకి ఏమైనా సంబంధం ఉందేమో, మరో సువేందు అధికారులాగా వస్తాడేమో, ఇక్కడ అయిపోతాడేమో అన్న కోణం మాత్రం చెప్తా ఉన్నాడు ధర్మపురి అరవింద్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కు సంబంధించింది చట్టం తనిపాటు తాను చేసుకోబోతుంది. కాంగ్రెస్ సీనియర్లను ఎవడు దేకట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ శ్రీధర్ బాబు సీఎం అయితే బాగుంటుంది అంటే, శ్రీధర్ బాబు సీఎం అయితే బాగానే ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అయితే ఎడవుతుంది? పొద్దునే చల్ల నీళ్ళలో వేడి నీళ్ళలో 11 గంటలకే తాగి గ్లాసులు పెట్టి డి అంటే అయిపోతుందా సీఎం అంటే? మందుకు దూరంగా ఉండాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, వ్యక్తిగతంగా చాలా దృఢంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న పదవే తీసేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నారు. ఫ్లాష్ న్యూస్ ఇది, రాసి పెట్టుకోండి.